ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 27వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వాపాద నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 27వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, లాభస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా ఈ రాశి వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటుంది, అత్యద్భుతమైన లాభాలను తెచ్చిపెడుతుందన్న విషయాన్ని గమనించాలి. ఆదాయం మీకు అన్ని రకాలుగా బాగా అందుతుంది, ఆదాయం బాగా పెరుగుతుంది. ఈ ఆదాయం పెరగడంతో మీరు మీ యొక్క స్థిరాస్తుల్ని వృద్ధి చేసుకునే ప్రయత్నాలు కూడా మీరు మొదలు పెడతారు. స్థిరాస్తుల్ని మీరు సంపాదించుకోవడానికి మీరు చేసే కృషి కూడా సానుకూలమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది. గతంలో ఏమైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే అనారోగ్య సమస్యల నుండి తప్పకుండా మీకు ఉపశమనం లభిస్తుంది. దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా, ఉత్సాహంగా గడపడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా మీరు సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉండటం వల్ల మీరు చేపట్టే కార్యక్రమాలు కూడా అంతే విజయాన్ని సాధిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీకు ఇష్ట సిద్ధి కలుగుతుంది. మీరు ఏం చేయాలనుకుంటున్నారో, మీరు ఏం కావాలనుకుంటున్నారో, మీ లక్ష్యాలు ఏవి ఉన్నాయో, మీ గమ్యాలు ఏవి ఉన్నాయో వాటికి అనుగుణంగానే మీకు ఈ రోజున ఫలితాలు, మీరు కృషి చేస్తే ఫలితాలు సానుకూలంగా వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ధనధాన్య లాభాలు కూడా మీకు కలుగుతాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి స్త్రీలతో, కొత్త స్త్రీలతో పరిచయాలు ఏర్పడి ఆ స్త్రీల వల్ల కూడా మీకు లాభాలు చేకూరడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. స్త్రీలతో మీకు తగిన ప్రోత్సాహ సహకారాలు లభిస్తాయి. దానివల్ల మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు వాళ్ళ విద్యలో మంచి ప్రతిభా పాఠవాలను ప్రదర్శిస్తారు. మంచి విద్యలో మంచి సామర్థ్యాన్ని వాళ్ళు ప్రదర్శిస్తారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువగా వాళ్ళకి మార్కులు రావటం కానీ, ర్యాంకులు రావటం కానీ జరుగుతాయి. అలాగే ప్రతిభా పాఠవ పురస్కారాలు కూడా వాళ్ళు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. వాళ్ళు కూడా ఈ రోజున అన్ని రకాలుగా కూడా వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాలుగా కూడా వాళ్ళకి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ పరంగా కానీ, మీ పార్ట్నర్స్ పరంగా కానీ, ఇతరత్ర ఆర్థిక పరంగా కానీ, ఇలాగా అన్ని రకాలుగా కూడా స్త్రీలకి అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే విలువైన ఆభరణాలు కానీ, విలువైన వస్తువులను కూడా మీరు సేకరించుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే స్థిరాస్తిని వృద్ధి చేసుకోవడానికి కూడా మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సానుకూలిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఏ విధంగా చూసినప్పటికీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల నుంచి మంచి శుభవార్తలు వింటారు. వాళ్ళ ఉద్యోగం నిమిత్తం కానీ, వ్యాపార నిమిత్తం కానీ, లేకపోతే వాళ్ళ వివాహాల నిమిత్తం కానీ ఖచ్చితంగా మీరు శుభవార్తలు వినడానికి, వాళ్ళ అభివృద్ధి సాధించడానికి, మంచి శుభవార్తలు వినడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే వివాహాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వివాహ ప్రయత్నాలన్నీ కూడా సానుకూలిస్తాయి. కుంభరాశి వాళ్ళకి ఈ రోజున మీరు వివాహ ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా కూడా మీకు ఆ వివాహాలన్నీ కూడా ఒక సానుకూలమైన మార్గంలో వెళ్తాయి. ఖచ్చితంగా ఆ వివాహ సంబంధాలు కుదరడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా ఒకసారి పరిశీలన చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయినప్పటికీ కూడా లాభస్థానంలోని చంద్రుడు మీకు చాలా వరకు మేలు చేస్తాడు కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు చేస్తే చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఆదాయం అన్ని రకాలుగా కూడా పెరుగుతుంది.
అటు స్థిరాస్తి నుంచి కానీ, ఉద్యోగం నుంచి కానీ, వ్యాపారం నుంచి కానీ, ఇలాగ అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం పెరిగి మీకు ఒక రకమైన సంతృప్తిని ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే వ్యాపారస్తులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరు పెట్టుబడికి మంచి అత్యద్భుతమైన లాభాలు మీరు గడించడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు మీ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తృతం చేసుకోవడానికి, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా సానుకూలిస్తాయనే విషయాన్ని గమనించాలి. అలాగే అటు కుటుంబంలో కానీ, లేకపోతే బయట సమాజంలో కానీ మీ యొక్క ప్రతిభా సామర్థ్యాలను అందరూ గుర్తించి ఖచ్చితంగా కూడా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా ఇనుమడించడానికి, కీర్తి ప్రతిష్టలు కూడా పెరగడానికి, సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 27వ తేదీ చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. చాలా వరకు లాభదాయకంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున హనుమత్ ఆరాధన చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. హనుమంతుడికి మీరు తమలపాకులతో కానీ, సింధూరంతో కానీ అర్చనాది అభిషేకాలు చేయండి, హనుమాన్ చాలీసా పఠించండి. ఖచ్చితంగా కూడా మరింత ఆత్మవిశ్వాసం మీకు పెరిగి మరిన్ని విజయాలు మీరు సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.